యేసుక్రీస్తు దేవుడా? ఇది మామూలు ప్రశ్న కాదు. శతాబ్దాలుగా దీని చుట్టూ ఎన్నో చర్చలు, వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు క్రైస్తవ విశ్వాసానికి పునాదిలాంటి ఈ నమ్మకం గురించి, అంటే యేసుక్రీస్తు దైవత్వం గురించి ఈరోజు మనంచం లోతుగా చూద్దాం. అయితే అసలు యేసుక్రీస్తు దేవుడని ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్నకు జవాబు కోసం మనం నేరుగా బైబిల్లోకే వెళ్ళాలి. లేఖనాలు అసలు ఏం సాక్ష్యమిస్తున్నాయి, ఎలాంటి ఆధారాలు చూపిస్తున్నాయి? పదండి కలిసి చూద్దాం. సరే, మనం ఈ ఆధారాల్లోకి వెళ్లే ముందు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు దాని అర్థమేంటంటే, ఆయన ఏదో ఒక సమయంలో దేవుడుగా మారలేదు. ఆయన ఎప్పుడూ నిత్యంగా పూర్తిగా దేవుడే. ఇది క్రైస్తవ విశ్వాసంలో అస్సలు మార్పులేని ఒక ప్రాథమిక సిద్ధాంతమన్నమాట. మొత్తం ఈ విశ్లేషణలో మనం ఒక 5 ముఖ్యమైన విషయాలు చూస్తాం. అసలు ఈ నమ్మకం క్రైస్తవ్యానికి ఎందుకంత కీలకం? బైబుల్ ఏం చెబుతోంది? అప్పటి ప్రజలు ఎలా స్పందించారు? ఇలా అన్నిట్నీ ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొట్టమొదటగా ఈ నమ్మకం క్రైస్తవ విశ్వాసానికి ఎందుకంత ప్రాణం పోసిందో చూద్దాం. ఇదేదో సైడ్లో ఉన్న ఒక సిద్ధాంతం కాదు. ఊహించుకోండి, క్రైస్తవ్యం ఒక పెద్ద భవనమైతే దానికి పునాది రాయి ఈ సిద్ధాంతమే. ఆ పునాదే లేకపోతే ఇక భవనం నిలబడుతుందా? కూలిపోతుంది. అవును, క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఈ ఒక్క మూలస్తంభం లేకపోతే మిగతా నమ్మకాలన్నీ నిలబడలేవు. వాటికి అర్థమే ఉండదు. అందుకే కదా చరిత్ర అంతటా క్రైస్తవులు ఈ నమ్మకాన్ని అంత గట్టిగా సమర్థించుకుంటూ వచ్చారు. సరే, మరి ఈ సిద్ధాంతానికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్దాం. యేసు అస్తిత్వం, ఆయన లక్షణాల గురించి బైబిల్ ఏం చెప్తోందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, యేసు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. యోహాను స్వార్త తెరిచిన వెంటనే మనకు కనిపించే ఈ మాటలు చూడండి, చాలా శక్తివంతమైనవి. ఆదియందు వాక్యం ఉండెను అంటే ఏంటి? సృష్టి మొదలవకముందే యేసు ఉన్నారని యోహాను క్లియర్గా చెబుతున్నాడు. అంతకంటే స్ట్రైట్గా ఆ వాక్యమే దేవుడేయుండెను అని ప్రకటిస్తున్నాడు. ఇంతకంటే స్పష్టంగా ఏం చెప్పాలి? ఇక్కడ యేసు చెప్పిన మాటలు వింటే అప్పటి యూదులకు ఎందుకు అంత కోపం వచ్చిందో అర్థమవుతుంది. అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నవాడను అన్నారు. ఆ నేనున్నవాడను అనేది మామూలు పదం కాదు. పాత నిబంధనలో దేవుడు తనను తాను మోషేకు పరిచయం చేసుకున్న పేరు అది. ఆ పేరును తాను వాడటం వాళ్లకు దేవదూషణగా అనిపించింది. అందుకే వెంటనే రాళ్లు తీసుకుని ఆయన మీదకు వెళ్లారు. యేసు మాటలే కాదు, ఆయనలో దేవునికి మాత్రమే ఉండే కొన్ని లక్షణాలు కూడా కనిపించాయి. ఉదాహరణకు సర్వజ్ఞానిత్వం అంటే అన్నీ తెలిసి ఉండటం, సర్వశక్తిమత్వం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం, అలాగే సర్వవ్యాపిత్వం అంటే అన్ని చోట్లా ఉండగలగడం. ఇవన్నీ కేవలం దేవునికి మాత్రమే సాధ్యం కదా. ఇంతకుముందు ఆయన ఎవరు అనేదానిపై ఆధారాలు చూశాం కదా. ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఏం చెప్పారు అని వాటిని పరిశీలిద్దాం. ఎందుకంటే ఆయన పనులు, ఆయన ప్రకటనలు కూడా ఆయన దైవత్వాన్ని సూటిగా చూపిస్తాయి. మార్కు సువార్తలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఒక పక్షవాత రోగిని యేసు దగ్గరకు తీసుకొస్తారు. అప్పుడు యేసు అతనితో, నీ పాపములు క్షమించబడ్డాని అంటారు. అక్కడ ఉన్న మత పెద్దలకు ఇది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే పాపాలు క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంటుంది. వాళ్ల మనసులో మాటను గ్రహించిన యేసు, నేను చెప్పింది నిజమని నిరూపించడానికి ఈ వ్యక్తిని చూడండి అని చెప్పి అతన్ని లేచి నడవమన్నారు. వెంటనే అతను లేచి నడిచాడు. అంటే పాపాలు క్షమించే అధికారం తనకుందని రుజువు చేశారు. చూశారా అప్పటి మతనాయకుల రియాక్షన్ ఎలా ఉందో? దేవుడు తప్ప పాపాలు క్షమించే అధికారం ఇంకెవరకుంది అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ల ఉద్దేశంలో యేసు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద దేవదూషణ అని వాళ్లు భావించారు. ఇక యేసు చేసిన ఈ ప్రకటనైతే ఇంకా ధైర్యమైనది. నేనును తండ్రియును ఏకమయ్యున్నాము అని సూటిగా చెప్పేశారు. అంటే నేను దేవుడు ఒక్కటే అని. ఆ మాట వినగానే వాళ్ళాగ్రహంతో ఊగిపోయారు. మళ్ళీ రాళ్లు తీసుకున్నారు. ఆయన మాటల్లోని అర్థం వాళ్లకంత బలంగా తాకిందనమాట. చివరికి యేసును విచారణ చేస్తున్నప్పుడు కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. దేవుని కుమారుడివా అని ప్రధాన యాజకుడు అడిగితే పాత నిబంధనలో ప్రవచించిన మనుష్యకుమారుడు తానేనని ఒప్పుకున్నారు. ఆ మాట వినగానే ప్రధాన యాజకుడికి పట్టలేనంత కోపం వచ్చి తన బట్టలు చించుకున్నాడు. ఇక ఇంతకంటే పెద్ద దేవదూషణ ఉండదని తీర్పిచ్చేశారు. సరే, ఇన్ని ఆధారాలు, ఇన్ని ప్రకటనల తర్వాత అప్పటి ప్రజలు ఎలా స్పందించారు?
ఇక్కడ మనం రెండు పూర్తి భిన్నమైన వ్యతిరేకమైన స్పందనలను చూస్తాం. ఒకటి ఆరాధన, మరొకటి దేవదూషణ అనే నింద. చూడండిక్కడ ఎంత తేడా ఉందో. ఒకవైపు మత పెద్దలు ఆయన దేవుణ్ణి దూషిస్తున్నాడని ఆరోపించారు, చంపాలని చూశారు. మరోవైపు ఆయనను వెంబడించిన వాళ్లు ఆయన ఆరాధించారు. ఆయనే తమ ప్రభు, తమ దేవుడను ప్రకటించారు. అంటే యేసు చెప్పిన మాటలు, చేసిన పనులు ఎవర్ని మధ్యలో వదిలిపెట్టలేదు. ఆయనను దేవుడుగా అంగీకరించాలి లేదా దేవదూషకుడుగా తిరస్కరించాలి. ఈ రెండే మార్గాలు. ఇక తోమా కథ మనందరికీ తెలిసిందే. యేసు మళ్లీ బ్రతికారని నమ్మనే శిష్యుడు, కాని ఈ పునరుత్థానమైన యేసును కళ్ళారా చూసినప్పుడు అతని నోటి వెంట వచ్చిన మాటలు చూడండి. నా ప్రభువా, నా దేవా. ఇది కేవలం ఆశ్చర్యంతో అన్నమాట కాదు, ఇది పూర్తి విశ్వాసంతో చేసిన ఆరాధన. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి యూదులు ఒక్క దేవుణ్ణే ఆరాధించేవాళ్లు. వాళ్లకి ఒక మనిషిని దేవుడిగా పూజించడమనేది ఊహకు కూడా అందని విషయం. అది మహాపాపం. అలాంటి వాళ్లు యేసును ఆరాధించారు అంటే అర్థమేంటి? ఆయన కేవలం ఒక మనిషి కాదని వాళ్లు పూర్తిగా నమ్మారు. అంతకంటే ఆశ్చర్యమేంటంటే యేసు ఆ ఆరాధనను స్వీకరించారు, వద్దని చెప్పలే. సరే, యేసుదేవుడని నమ్మడానికి ఇన్ని ఆధారాలున్నాయి. కాని అసలు ఈ నమ్మకం ఎందుకు ఇంత ముఖ్యం? ముఖ్యంగా రక్షణ విషయంలో దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు కొలస్సీయులకు రాసిన పత్రికలోని ఈ మాటలు మొత్తం సిద్ధాంతాన్ని ఒక్క వాక్యంలో చెప్తాయి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దైవత్వం మొత్తం, దాని పరిపూర్ణత అంతా శరీర రూపంలో ఉన్న క్రీస్తులో ఉంది. ఇక రక్షణ విషయంలో దీని ప్రాముఖ్యత ఏంటంటే, క్రైస్తవ వేదాంత ప్రకారం ప్రపంచంలో ఉన్న అందరి పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే దానికి సరిపడా విలువైన బలి అవసరం. ఆ బలికి అనంతమైన విలువ ఉండాలి. యేసు కేవలం ఒక మనిషి అయితే ఆయన మరణం కేవలం ఒక మనిషికి మాత్రమే సరిపోతుంది. కాని ఆయన దేవుడు కాబట్టి ఆయన బలికి అనంతమైన విలువ ఉంటుంది. అందుకే ఆయన ఒక్కరి బలి మొత్తం మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగలదు. క్రైస్తవ రక్షణ సిద్ధాంతానికి ఇదే పునాది. చూశారు కదా, యేసు దైవత్వం అనేది ఏదో ఒక మతపరమైన చర్చ మాత్రమే కాదు, దానికి అనంతమైన పరిణామాలున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్నేంటంటే, ఈ నమ్మకానికి నేటి కాలంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం ఒక చారిత్రక విషయమా, లేక మన జీవితాలను, మన నిత్యత్వాన్ని ప్రభావితం చేసే సత్యమా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. ఎందుకంటే దీనికి దొరికే సమాధానం చాలా విలువైంది.